వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమో నమ. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమ. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమ. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కర్కాటక రాశిలో కర్కాటక రాశి వారి గురించి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటుందో అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే కర్కాటక రాశి వారి గురించి తీసుకుంటే ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి లగ్నంలో గురు, అదేవిధంగా రవి, అదేవిధంగా బుధుడు సంచారం, అదేవిధంగా ద్వాదశంలో కుజుడు సంచారం నడుస్తున్నది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో వీరికి కేతు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. అదేవిధంగా వీరికి అష్టమ స్థానంలో అంటే కుంభంలో వీరికి రాహు సంచారం, అదేవిధంగా భాగ్యంలో అంటే మీనంలో శని సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 శుభగ్రహాలు ఏకరాశిలో ఉన్నాయి, అది చాలా విశేషమైనటువంటి ఇది. అదేవిధంగా ఎందుకంటే గురుడు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అది కూడా స్వామి ఎవరితో కలిసి ఉన్నాడంటే శుభగ్రహమైనటువంటి బుధుడితో కలిసి ఉన్నాడు. అది చాలా విశేషమైనటువంటి యోగం. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏదో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి అంటే విద్య కోసం ప్రయత్నం చేసేవారు, విదేశీయాన కోసం ప్రయత్నం చేసేవారు కూడా సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి ఈ మాసంలో ఉద్యోగం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే యోగ్యత కనపడుతున్నది. అయితే వీరికి ప్రథమంలో కాస్త విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అష్టమంలో రాహు సంచారం, అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల కాస్త ప్రథమంలో విఘ్నాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా నైరాశ్యం చెందకుండా సాధనాత్ సాధ్యతే సర్వం అన్నట్లుగా ప్రతి కార్యంలో కూడా సాధన చేయడం అంటే ప్రయత్నం మరొకసారి చేయడం ద్వారా ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రధానంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా సొంతింటి కళ యోగ్యం చేసుకునే అద్భుతమైనటువంటి యోగ కాలం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా సొంతింటి కళ యోగ్యం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎల్నాళ్ళ నుండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అవివాహితుడికి వివాహం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా వివాహం కూడా ఎట్లా అంటే అనుకోకుండా వాళ్ళే మన ఇంటికి వచ్చి వివాహం ఖాయం చేసుకునే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క దీర్ఘకాలికంగా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా మారే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఆర్థిక విషయాల్లో కాస్త ఇప్పుడు కాలంలో సేవింగ్స్ చేసుకుంటే రానున్న కాలంలో భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి వీరు ప్రతి బుధవారము కూడా గణపతి గకార గణపతి అష్టోత్తరంతో గణపతికి గరికతో పూజ చేయడం, అదేవిధంగా వీరు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దప్పలో దీపారాధన చేస్తూ మంగళ చండికా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము కూడా కాస్త దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ అదేవిధంగా గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగల్ని నానబెట్టినటువంటి శనగల్ని కాస్త పోపు వేసి వాటిని ప్రసాదంగా రూపంలో పెట్టడం ద్వారా, ఎందుకంటే పోపు అనేది ఎందుకు అన్నానంటే అందులో అన్ని కలిగినటువంటి ద్రవ్యాలు కలుస్తాయి కాబట్టి గ్రహశాంతి కలుగుతున్నటువంటి ఉద్దేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆ దేవాలయాలు పంచిపెట్టడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా
వీరికి తెలుపు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, శుక్రవారము, ఆదివారము. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి, శుభమస్తు. బీజాపూర గదేక్షు కార్మకురుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వభిషాన్ రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయా సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టాదద. శ్రీ మహాగణాధిపతి నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భ్రమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అంటే ప్రధానంగా ఈ సింహరాశి వారికి సంబంధించి గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి జన్మకేతు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శుక్రుడు అంటే కన్యలో శుక్రుడు సంచారం, అదేవిధంగా వీరికి ముఖ్యంగా సప్తమ స్థానంలో అంటే వైవాహిక స్థానంలో రాహు సంచారం అనేది జరుగుతున్నది. అంటే కుంభలో రాహు అన్నమాట. అదేవిధంగా అష్టమ శని, అదేవిధంగా ద్వాదశ స్థానంలో రవి బుధుడు, అదేవిధంగా గురు సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో వీరికి ముఖ్యంగా కుజుడు సంచారం అనేది జరుగుతున్నది. ఈ యొక్క గ్రహస్థితిని సూచిస్తుంది. ఏ విధంగా సూచిస్తున్నది అయ్యా అంటే ఈ యొక్క రాశి వారికి సింహరాశి వారికి సంబంధించి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా వీరు ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కలుగుతున్న విఘ్నాలకి నైరాశ్యం అవ్వకుండా సాధనా సాధ్యతే సర్వం అన్నట్లుగా ప్రతిదీ కూడా ఖచ్చితంగా సాధిస్తే మరొకసారి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అన్నటువంటి మనో దృఢ సంకల్పం చేసుకుని ప్రతి కార్యంలో కూడా వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి విద్యార్థులు ఈ యొక్క రాశిలో సింహరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధగా విద్యను అభ్యసించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వీరికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బందులు గ్రహస్థితి చేసుకునే యోగ్యత కనబడుతున్నది. కాబట్టి అసలు శ్రద్ధతో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి యోగ్యత అయినటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకొస్తూ కాస్త అధికారులతో మాట్లాడేటప్పుడు మాటని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి స్త్రీలతో విభేదాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఎందుకంటే వీరికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల కాస్త ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా శుభకార్యాలు చేసుకునే యోగ్యత కూడా ఖచ్చితంగా కనపడుతున్నది. ఎందుకంటే వీరికి ద్వాదశ స్థానంలో గురు సంచారం వల్ల శుభాలను ఎక్కువగా గురువు చేపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా శుభాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కాస్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే అష్టమ శని సంచారం వల్ల కాస్త వాహన ప్రమాదాలు జరగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీరికి ద్వాదశ స్థానంలో వ్యయస్థానంలో గురు సంచారం, అదేవిధంగా వ్యయస్థానంలో దాని ఏమంటారు బుధ సంచారం, రవి సంచారం వల్ల కాస్త ఖర్చులు పెరిగే గ్రహస్థితి కనపడుతున్నది. కాబట్టి వీటి విషయంలో సింహరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా దీర్ఘకాలికంగా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇటువంటి ఇబ్బందులు అంటే ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా
కాలేయము ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు బాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధించే యోగ్యత అయితే కనబడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారం, కొత్తగా వ్యాపారం చేయాలి, వ్యాపారం కోసం ఆలోచన చేసేవాళ్ళు వ్యాపారం సిద్ధించే గ్రహస్థితి కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి అయినప్పటికీ 1-2 సార్లు అంటే పార్ట్నర్స్ కనుక ఉమ్మడిగా పెట్టడం కన్నా ఏకంగా అంటే ఒక్కరిగానే పెట్టుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే వీరికి కాస్త అష్టమ శని వల్ల కాస్త ఇబ్బందులు కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి వీరు ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు అమావాస్య అదేవిధంగా అష్టమి తిథి యందు కాస్త కూష్మాండం అంటే దాని ఏమంటారు గుమ్మిడికాయలో కాస్త దీపారాధన, కాలభైరవ గుడిలో దీపారాధన చేస్తూ దాని మీద కాస్త నవధాన్యాలు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా కాస్త శనేశ్వరుడికి అభిషేకం చేయించుకుని ఆ తదుపరి అక్కడి నుండే కాస్త ఆంజనేయ స్వామి వారు కూడా అర్చన చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ప్రతి ఆదివారం కూడా కాస్త దాని ఏమంటారు గోధుమ సంబంధమైనటువంటి ద్రవ్యాలతో రొట్టెలు కానీ అదేవిధంగా గోధుమ సంబంధమైనటువంటి ద్రవ్యాలతో ఆహారం తయారు చేసుకుని కాస్త పేదలకు పంచడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ సింహరాశి వారికి సంబంధించి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా ఎరుపు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, శుక్రవారము, అదేవిధంగా శనివారం. ఈ విధమైనటువంటి ఫలితాలు, ఈ విధమైన పరిహారాలు ఈ విధంగా పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. స్వస్తి, శుభమస్తు.